హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసుకోవాలని 8 బతుకని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి షర్దనార్ సంత పక్కన అయితే ఉన్నాయన్నమాట. ఒక 500 మీటర్స్ అయితే వస్తాయన్నమాట. మనకు ప్రస్తుతానికి అయితే నైట్ అయితే లోడ్ అయితే దిగిందనమాట. మనకు వచ్చేసి ఎంత అంటే మనకు 7 అవర్లు అయితే లోడ్ అయితే దిగిందనమాట. మనతో మొత్తం వచ్చేసి హెచ్ఎఫ్ క్రాష్ అయితే ఉందన్నమాట. 7 అవర్లు అయితే మనకు అది ఏం ధరలని ఒకసారి అయితే అన్నమాటలో కనుక్కొని అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కొని మీకైతే చెప్తాను అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు కొంచెం ఓపికతో చూడండి లాస్ట్ వరకు, కొంచెం అయితే అట్లయితేనే అర్థమవుతుంది. ఒక్కొక్క నాకు ధరలు అవన్నీ ఎట్లనో అన్నమాటలో కనుక్కుందాము. ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయండి, షేర్ అయినా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయాం రండి. అన్నా ఎప్పుడు వచ్చినా ఆవులు? నైట్ వచ్చినా. ఎన్ని వచ్చినా? 10 వచ్చినా. 10. మనకు వచ్చేసి మనకి ఇది ఏం ధర నుంచి ఏం ధరల వరకు అన్న? నైట్ వచ్చిన ఆవులు 95 నుంచి 150 వరకు. 150, 95 నుంచి 150 వరకు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. చూసినారు కదా, మంచి హెచ్ఎఫ్ క్రాష్ అవుతున్నాయి అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు ఈ ఆవులు ఉన్నాయా? ఈ రాత్రి ఒకటే వచ్చినా. ఈయనది ఓకే, 4 ఉన్నాయి. ఈయనవి చిన్న రేట్లు కూడా ఉన్నాయి. నైట్ వచ్చిన ఆవులు రేట్లు ఉన్నాయి. 25 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఓకే, మనకైతే ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఇప్పి దాని కథ ఏందో అడుగుదాం రండి ఫ్రెండ్స్. చూసినారు కదా, మనకైతే పశ్చావ అయితే ఇప్పిరు అనమాట. దీని క్లారిటీ చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. మంచిగా క్లారిటీ, మంచి బ్రీడ్ మీద ఉందన్నమాట. మనకు వచ్చేసి దీని కథ చెప్పనా అన్న? 3 అవుతా ఇప్పుడు. ఓకే, 3 అవుతా. ఇప్పుడు ఇంత 3 అవుతా. ఓకే, అంటే ఇప్పుడు ఇంత 3 అవుతా. మనకు వచ్చేసి ఇంకెంత టైం పెట్టుకోవచ్చా? 2-3 డేస్లో డెలివరీ అవుతానా? ఒక 2-3 డేస్ అయితే డెలివరీ అవుతా ఫ్రెండ్స్. చూసినారు మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసి అంటే మినిమం పాలు ఎంత వరకు కట్టుకోవచ్చా? 25-30 లీటర్స్ అన్నట్టు. 2 ఊటలు వచ్చి 30 లీటర్స్ ఈజీ ఇస్తుంది. ఓకే, అన్నడం కానీ గిన్నడం కానీ ఏం లేదు. వాపులు వీపులు ఇస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే 25 నుంచి 30 లీటర్స్ వరకు అయితే ఇస్తుందంట మనకు వచ్చేసి. 30 లీటర్స్ ఈజీ ఇస్తుంది. ఓకే, మనకు చూసినారు కదా, మనకు అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి. అండ్ ఇక చూడొచ్చు హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ బ్రీడ్ అనేది హెచ్ఎఫ్ బ్రీడ్ అంట. చూసినారు కదా, అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ మనకైతే సెకండ్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్. ఇక నైట్ అయితే వచ్చినంట లోడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకు ఒక 2-3 రోజులు అయితే డెలివరీకి టైం పెట్టుకోవచ్చు. 1,70,000 ఫ్రెండ్స్. ఏంటంటే 1,70,000 అయితే చెప్తారనమాట. మనకైతే పచ్చావ అయితే మనకు చూసినారు కదా, బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ చూడొచ్చు రైట్ అవుతుంది అంతా. ఓకే, 1,70,000 అయితే చెప్తారనమాట. మనకైతే పచ్చావ కథ అయితే చూస్తున్నారు కదా. మనకైతే ఒకసారి అయితే సెకండ్ హాఫ్ దగ్గరికి వెళ్ళిపోయాం రండి. అన్న చెప్పనా, సెకండ్ హాఫ్ కథ చెప్పనా? ఓకే, ఇప్పుడు ఇంత 2 అవుతావా? ఓకే ఓకే, 25 వరకు ఈజీ ఇస్తుంది. అంటే ఈనిందా నావు? ఫ్రెండ్స్ చూసినారా, ఒక 1 డే 2 డే అయితే పెట్టుకోవచ్చు అంట ఈనాడానికి అయితే. ఇక చూసినారు కదా, అయితే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి. అండ్ మనకేంటంటే ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నానా? 150. ఏమైనా ఫైనల్ రేట్ వస్తానా? ఓకే, కస్టమర్ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే దాని రేట్ అయితే ఎట్లా అట్లా అయితే తగ్గుతా అంట మనకు వచ్చేసి. ఇది పాలు ఎంతవరకు ఇచ్చానా? 25 వరకు. ఓకే, చూసినారు కదా. ఇప్పుడు అందుకోసం ఇట్లా కనిపిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆవులు అయితే నీళ్ళు తాగలేవు, అసలు గడ్డి లేవు అంటే నైట్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు రోజంతా పండుకొని ఉంటాయి అనమాట. దీంట్లోకి నొప్పులు అవన్నీ ఉంటాయి అనమాట. ఈ మొత్తానికి అయితే 3వ జట్టుకైతే వెళ్ళిపోయాం రండి. చూడొచ్చు 3వ కథ చెప్పనా? ఓకే, ఈవినింగ్ వరకు డెలివరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు నైట్ వరకు డెలివరీ అవుతుంది. ఓకే, నైట్ వరకు డెలివరీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆవు అయితే నిదానం ఉందంట మనకు వచ్చేసి. ఇప్పుడు మనకి ఇది ధర ఏం చెప్తున్నానా? 1,20,000 చెప్తున్నాడు. 1,20,000. 18-20 లీటర్ పాలు ఇస్తున్నా. 18-20 లీటర్ల వరకు అయితే పాలు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసినారు కదా, మనకైతే ఇది డెలివరీ కానీ ఎంత టైం పడుతుందా? ఈవినింగ్ వరకు డెలివరీ అవుతానా? ఈవినింగ్ వరకు. ఈరోజు ఈవినింగ్ వరకు డెలివరీ అవుతుంది. ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఈవినింగ్ వరకు అయితే డెలివరీ అవుతుంట మనకు వచ్చేసి. హెచ్ఎఫ్ బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాష్ అయింది. హెచ్ఎఫ్ చూసినారు కదా, మనకైతే దీని ధర ఏం చెప్తున్నాం మన ఫైనల్? దీనికి 120 చెప్తున్నా. కస్టమర్ నచ్చుకుంటే దాన్ని బట్టి రేట్ మాట్లాడదాం. చూసినారా, మనకైతే 3వ అయితే ఈ విధంగా అయితే ఉందంట ఫ్రెండ్స్. చూసినారా, మొత్తానికైతే ఈ విధంగా అయితే ఉంది. మనకైతే ఒకసారి అయితే 4వ దగ్గరికి వెళ్ళిపోయాం రండి. మళ్ళీ చూడొచ్చు, దీని పొడుగు కూడా వచ్చి ఈ విధంగా అవుతుంది అనమాట. అండ్ చూడొచ్చు దీని బ్రీడ్. అన్న 4వ కథ చెప్పనా? 4 పళ్ళు ఉందన్నా. ఓకే, సెకండ్ ఇతా. ఓకే, 4 పళ్ళ లాగా. ఓకే, మనకు ఈజీ 8-9 లీటర్ పాలు ఇచ్చే టైం అన్నడం కానీ ఇట్లాంటి అంటే పూటకి 9-8 ఇస్తాడు. 18-20 లీటర్ పాలు ఇస్తుంది ఈజీగా. ఇది కూడా ఒకరోజు పొద్దుమా కలిసి. ఓకే, 2 పూటలు కలిసి 18 అట్లా ఇస్తా ఉంటా ఫ్రెండ్స్. ఆ పాలు అయితే మనకు చూసినారు కదా. మనకి ఏంటంటే ఇది ఎంత టైం పెట్టుకోవచ్చు అని చేయడానికి? 2 డేస్లో డెలివరీ అవుతా. 2 డేస్లో అయితే డెలివరీ అవుతా ఉంటా ఫ్రెండ్స్. చూసినారా, మనకైతే 4వ కథ అయితే ఈ విధంగా అవుతుందన్నమాట మనకు వచ్చేసి. దీని ముంగల రిచ్ ఈ విధంగా అయితే బ్రీడ్ అవుతుందన్నమాట మనకైతే. అండ్ ఇది ధర ఏం చెప్తున్నా? 150 చెప్తున్నా. 150.
1,15,000 చెప్తున్నా. 1,15,000. ఆ. ఓకే, 1,15,000 అయితే చెప్తారు అనమాట ఫ్రెండ్స్. చూసినారా మనకైతే 4వ కథ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి. అండ్ ఒక 1 వీక్ టైం పెట్టుకోవచ్చా? 1 వీక్ ఏం లేదా, 2-3 డేస్లో డెలివరీ అవుతుంది. ఓకే, 2-3 డేస్లో అయితే డెలివరీ అయితే అయిపోయిందంట మనకైతే. ఒకసారి అయితే 5వ దక్కితే వెళ్ళిపోయిందండి అన్న. 5వ కథ చెప్పనా అన్న? మూడో డెలివరీ అని ఇప్పుడు అయితే. ఇప్పుడు ఇంతే 3వ డెలివరీ. 3 అవుతావు. ఓకే, ఇంకా 2-3 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఓకే, నాకు ఒక 7-8 లీటర్ పాలు ఇస్తాను. ఓకే. 7 లీటర్ పాలు ఇస్తాను. నిదానం ఉంది, అవు తినేది కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఏంటంటే మనకు వచ్చేసి ఒక 2-3 డేస్లో అయితే వినడానికి అయితే ఉందన్నమాట మనకు అయితే. ఇప్పుడు ఇంత అయితే 3వ ఇస్తామంట మనకు వచ్చేసి. అండ్ దీని బ్రీడ్ కూడా చూడొచ్చు. ఇప్పుడు నైట్ అయితే వచ్చినాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఉంటాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు అంటే మొత్తం ట్రావెలింగ్ ఒక రోజు అంతే, నైట్కి ఇలా మొత్తం మండి రేపు నైట్కి వండి అనుకో. అంటే ఇవాళ రేపు కనిపిస్తే ఆవులు ఎట్లుంటాయి. నీట్ కొడుతుంది. ఓకే, మనకైతే ఇవాళ మొత్తం నొప్పులతో ఉంటాయి అంత. అంటే ఎన్ని కిలోమీటర్స్ నుంచి ట్రావెలింగ్ వస్తానా? 700 కిలోమీటర్లు. 700 నుంచి 800 దాకా కిలోమీటర్ అంత దూరం నుంచి అయితే ఇక్కడ మనకైతే ట్రావెలింగ్లు అయితే వస్తాయి కాబట్టి ఇవాళ మొత్తం ఇట్లా కనిపిస్తాయి అనమాట. రేపటి వరకు మంచిగా అయితే అనిపిస్తాయి అనమాట మనకైతే. ఇప్పుడు చూసినారు కదా 5వ కథ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఎంతవరకు టైం పెట్టుకొచ్చాను ఇది? మినిమం ఒక మంగళవారం లోపు ఇంత నావు ఇదా ఒక 3 డేస్ అయితే వినడానికి అయితే ఉందన్నమాట. ఓకే, ధర ఏం చెప్తున్నా మళ్ళీ దీనికి? 1,500 చెప్తున్నా, 1,05,000 చెప్తున్నా. 1,05,000. 1,05,000 అయితే చెప్తారనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఇంతే 3 అవుతామంట మనకు వచ్చేసి. ఇక చూస్తున్నారు కదా ఈ పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు? ఇస్తాను 7-8 లీటర్ ఈజీగా ఇస్తుంది. 7-8 16 లీటర్ల వరకు అయితే. ఓకే, చూసినారు కదా మనకైతే. నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయాం రండి అన్న. 6వ కథ చెప్పనా? సెకండ్ తన 6-1 ఉంది. ఓకే, మనకు ఒక 8 లీటర్ పాలు ఇస్తాను. 8-9 అంటే పూటకి 2 టైమ్స్ కలిసి 15 లీటర్ ఈజీగా ఇస్తాను. ఓకే, దీని ధర ఏం చెప్తున్నాను? దీని ధర వచ్చేసి 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. ఫ్రెండ్స్ ఏంటంటే 1,00,000 రూపాయలు చెప్తారు కాబట్టి మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు కొంచెం అయితే తగ్గుతుంది అనమాట మనకైతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసినారు కదా మనకు ఈయన ఇది ఎంత టైం పట్టుకోవచ్చు? 2-3 రోజులు ఇంత. ఒక 2-3 రోజులు అయితే ఈనాడానికి అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. చూసినారు కదా నైట్ ట్రావెలింగ్లో వచ్చినాయి కాబట్టి ఏం కనిపించట్లేదు ఆయిల్ అయితే. మొత్తానికి చూసినారా మొత్తానికి ఇప్పుడు ఇంతే 2 అవుతుందా? అవునా? ఒక 2 అవుతామంటే మనకైతే చూడొచ్చు. దీని పొరుగు చూడొచ్చు, అన్నిట్లో పొరుగులు చూడొచ్చు. అండ్ రేపటి వరకు అయితే ఇంకా మీకు మంచిగా క్లారిటీ అయితే కనిపిస్తాయి అనమాట పొడుగులు. ట్రావెలింగ్లో వస్తే మొత్తం అయితే గుంజుకపోతాయి అనమాట పొడుగులు అయితే. అండ్ మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయాం రండి మళ్ళీ అన్న. ఇది 7వ కథ చెప్పనా? అన్న 3 ఇస్తాను ఇప్పుడు. ఇంతే ఇప్పుడు ఇంత 3 అవుతా. 3 అయితే ఒక 10 రోజులు టైం ఉంటుంది ఈనాడానికి. ఓకే, 8 లీటర్ పాలు ఇస్తాను. ఫ్రెండ్స్ ఏంటంటే ఈనాడానికి అయితే 10 రోజులు అయితే టైం ఉంటుందంట మనకు వచ్చేసి. ఇది మొత్తం లూజ్ ఉంది కదా, ఇదైతే మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే ఈత అనమాట మనకైతే. ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా? 1,00,000 ఫైనల్ వస్తుందా? ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతామని చెప్పేసి అంటున్నాడు అనమాట అన్న అయితే. మనకు చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే. ఇప్పుడు మినిమం పాలు ఎంత వచ్చాను దీనికి? 15-18 వరకు ఇస్తాను. 15 నుంచి 18 వరకు. ఇప్పుడు ఇంత అయితే 3 అవుతామంట మనకైతే. చూసినారు కదా మనకైతే నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయాం రండి మళ్ళీ అన్న. 8వ కథ చెప్పనా? సెకండ్ ఇత తరపున 6-1 ఉంది. సెకండ్ ఇత తరపు. ఓకే, నాకు మంచి నిదానం ఆవు. ఓకే, అంటే ఈయనదానా? ఈనలేదనా 2 రోజులు ఇంత ఆవు. ఒక 2-3 డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఈనడానికి అయితే మనకైతే. ఇప్పుడు దీని ధర చెప్తున్నా సెకండ్ ఇత తరపుకి? 1,00,000 చెప్తున్నాను. ఫైనల్ కస్టమర్ అంతే. ఓకే, మినిమం ఇక్కడ వచ్చి మాట్లాడుతూనే తగ్గుతా ఉంటా ఫ్రెండ్స్. చూసినారా మనకైతే 1,08,000 అయితే చెప్తారు అనమాట మనకైతే. చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఎంతవరకు ఇవ్వచ్చా ఇది? ఇస్తాను 8 లీటర్ ఇస్తా ఈజీగా. 8 లీటర్ల వరకు అయితే ఇస్తా అంట మనకు. చూసినారు కదా చూడొచ్చు ఆవులు అయితే ఈ విధంగా అయితే అనమాట. నైట్ లోడ్ తినాయి కాబట్టి బొక్కలు కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ గో. చూడొచ్చు ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట.